ఒక గ్రామంలో గంగులు, గవరమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. వారికి చాలా కాలానికి ఒక కూతురు పుట్టింది. ఆ పిల్లకు గగనము అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. గవరమ్మ ఎంతకాలం నుంచో కష్టపడి దాచుకున్న డబ్బుతో ఒక నవరస్ కొన్నది. దానిని భర్తకు ఇచ్చి, కంసాలి బ్రహ్మన్న చేత దీనితో మన గగనకు మురుగులు చేయించండి అని చెప్పి పంపింది. బ్రహ్మన్న వద్దకు వెళదామని గంగులు బయలుదేరాడు. ఆ ఊరిలోనే బులిబాపరాజుగా రానే జమీందారు ఉన్నాడు. ఆయన భార్య అయినపమ్మ జాలిగుండె కలది. బీదలంటే ఆమె ప్రాణం పెడుతుంది. కంసాలి బ్రహన్న ఇంటికి వెళ్లాలంటే బాపరాజుగారి గుమ్మం ముందునించే వెళ్లాలి. గంగులు ఆదారిని పోతూ ఉండగా బాపరాజుగారు అతన్ని పలకరించిలోప లక్కు తీసుకుపోయారు. సావిట్లో తాటాకు చాపమీద గంగులును కూర్పోబెట్టి రాజుగారు మాటాడుతుండగా ఏడుస్తూ ఉన్న 3 ఏళ్ల అమ్మాయిని తీసుకువచ్చి బసవమ్మ అక్కడ దిగబెట్టింది. ఆ పిల్ల చేతులకున్న బంగారు మురుగులు చూచి గంగులు, మన గగనకు కూడా ఇటువంటి మురుగులేకదా చేయించా బోతున్నాము అనుకొని మురిసిపోయాడు. ఇంతలో బసవము లోపలినుంచి గబగబ వచ్చి పిల్ల ఆడుకుంటూ ఉన్న స్థలమంతా వెతికింది. ఎందుకలా వెతుకుతున్నా వని భర్త అడిగేవరకు అమ్మాయి ఏడుస్తూ ఉంటే నారాయణమ్మగారు 2 కాసులు చేతికిచ్చి ఊరుకోబెట్టింది. ఇప్పుడు వెతికితే ఒక్కటే కనపడుతున్నది అని చెప్పింది. ఈ మాట వినగానే రాజుగారు, ఏమి గంగులు, నువ్వుగాని తీయలేదు కదా అని అడిగారు. ఇప్పుడు గంగులు సంగతి చిక్కులో పడింది. ఇక్కడ రాజుగారి ఇంట్లో కాసు కనపడకుండా పోయింది. తను పేదవాడు కాపడంచేత, ఆ సమయంలో అక్కడనే ఉండటంచేత తనను వారు అనుమానించటంలో ఆశ్చర్యంలేదు. పైగా తనవద్ద సరిగా ఒకే ఒక కాను ప్రత్యక్షంగా ఉండనే ఉన్నది. కనుక అతను ఏమి చెప్పుకుందామనుకున్నా లోకం నమ్మదు. అందుచేత తన వద్ద ఉన్న కాసు వారికిచ్చివేసి, నేనే తీసా సంటే తీరిపోతుందనుకున్నాడు. తన కాను ఒక్కటి వారికి ఇచ్చివేస్తే మరి అతని ముద్దుల కూతురు గగనకు మురుగులు ఎలా వస్తాయి? ఇంతకు ఇంటికిపోయి భార్యకు ఏమని సమాధానం చెప్పడం? ఈ విధంగా గంగులు మనస్సులో మథనపడి తనవద్ద నుండే కాస్తీసి రాజుగారికి ఇచ్చివేసి ఉసురుమంటూ తన మానాన తను పోయాడు. గసరము అస్తమానం, ఏమండీ, ఇంకా ఎప్పుడిస్తాడు మన అమ్మాయి మురుగులు అని భర్తను పోరుతూ ఉండేది. ఇదుగో అదుగో అంటూ గంగులు కాలయాపన చేస్తూ వచ్చాడు. ఇంతలో ఒకనాడు కంసాలి బ్రహ్మన్న ఏదో పనిమీద ఆ వీధిని పోతూ గవరస్తు కంటపడేసరికి ఆమె బ్రహ్మన్నను నిలేసి అడిగింది. ఆమె మాటలకు బ్రహ్మన్న నిర్ఘాంతపోయాడు. తరువాత నిజానిజాలు బయటపడ్డాయి. భర్త ఇంటికి వచ్చిన తరువాత ఏమిటి మోసం అని గవరము కంగారు పడుతూ అడిగింది. ఆనాడు బాపరాజుగారింట జరిగినదంతా గంగులు దాపరికం లేకుండా చెప్పేవరకు ఆమె మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది. ఒకరోజున బాపరాజుగారి భార్య బసవము వడ్లు ఎండబోసింది. సాయంత్రం ధాన్యం ఎండిన తరువాత వాటిని బస్తాలకు ఎత్తి చాపలు దులుపుతూ ఉండగా ఒక తాటాకు చాపలోనుంచి బంగారపు కాసొకటి కింద రాలింది. బసవమ్మ ఆశ్చర్యంతో గబగబ ఇంట్లోకి పోయి తనవద్దనున్న కాసులు లెక్క చూచింది. నా పెట్టెలో ఉండవలసిన 14 నవరస్సులు సరిగానే ఉన్నవి. ఆ రోజున గంగులు దొంగలించిన కాసు వెంటనే తిరిగే ఇచ్చి వేశాడు కదా, మరి ఆదనంగా ఇప్పుడు ఈ కాసు ఎక్కడినుంచి వచ్చింది అని ఆమెకు సంశయం కలిగింది. ఆమె తన సంశయాన్ని భర్తకు చెప్పగానే ఆయన ఆ కాసులన్నీ తీసుకురమ్మన్నాడు. 14 కాసులు పరీక్షించగా అందులో 13 కాసులు 1830లో తయారైనట్టు, ఒక్కటి మాత్రం 1813 సంవత్సరంలో తయారైనట్టు వాటిమీద నుండే ముద్రలు చెప్పాయి. అప్పుడు రాజుగారు, మన 14 కాసులు ఒక్కసారిగా కొన్నవే, కనుక వాటన్నిటిపైనా ఒకే సంవత్సరం వేసి ఉండాలి. ఇందులో 13 కాసులు మనవే, కాని 1813 సంవత్సరం ముద్ర వేసింది మాత్రం మనది కాదు అని నిశ్చయించారు. అయితే ఈ కాసు గంగులిదే అయి ఉండాలి అని బసవము అన్నది. వెంటనే గంగులుకి కబురంపి సిలిపించారు. కాసును గురించి మళ్లీ వారు అడిగేవరకు గంగులు హడలిపోయాడు. నీకొచ్చిన భయం ఏమీ లేదు గంగులు, నిజం చెప్పు అని బసవమ్మగారు నెమ్మదిగా అడిగిన మీదట కళ్ల నీళ్లు గుక్కుకుంటూ గంగులు జరిగిన కథ అంతా చెప్పాడు. అదంతా వివి, అయ్యో ఎంత పని జరిగింది! గంగగోవంటి గంగులు మనస్సు ఎరకపోయి కష్టపెట్టామే. నిరపరాధిని నిష్కారణంగా వీధికి ఈడ్చాము అని బసవమ్మగారు అనేక విధాల విచారించింది. గంగులు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలా ఉండగా మరో వారం రోజులకల్లా పెళ్ళామును బిడ్డని వెంటబెట్టుకు రమ్మన్నారని చెప్పి గంగులకు బులిబాపరాజు గారివద్దనుంచి మళ్లీ కబురు వచ్చింది. రాజుగారి కబురంటే గొప్ప దొరలతో పని ఏమిమాట వచ్చిపోతుందోనని గంగులు భయపడుతూనే ఉంటాడు.
ఏమైతే మటుకి తప్పుతుందా రాజుగారి ఆజ్ఞ? కుటుంబాన్ని వెంటబెట్టుకుని గంగులు రాజుగారి దర్శనానికి వెళ్లాడు. అప్పటికి కంసాలి బ్రహ్మన్న అక్కడే కూర్చుని ఉన్నాడు. గంగులు రాగానే బ్రహ్మన్న ఒక చిన్న మూట విప్పి అందులో వస్తువులు బసవముగారికి అందించాడు. ఆమె ఒక్కొక్క వస్తువే అందిపుచ్చుకుని చేతికి మురుగులు, కాళ్లగొలుసులు, మెడలో ముత్యాల హారము, వేలికి ఉంగరము స్వయంగా గగనకు తొడిగే అలంకరించింది. ఇవన్నీ వంటికి పెట్టగానే గగనమ్మ ముచ్చటగా గంతులు వేయటం ప్రారంభించింది. చిన్నారి గగనమ్మ చిట్టిగంతులు చూచి ఆమె తల్లిదండ్రులు, రాజుగారి కుటుంబమేగాక అక్కడ ఉన్నవారు అందరూ ఎంతో సంతోషించారు.